హాయ్ అండి. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. పండగ అంటేనే పిండి వంటలు చేస్తూ ఉంటాము. మనకి చెక్కగారెలు గుల్లగా రావాలంటే ఇలా ట్రై చేయండి. 1 కేజీ వరిపిండిని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల అల్లం, 100 గ్రాముల పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకున్నాను. నానబెట్టిన పెసరపప్పుని 100 గ్రాములు వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకున్నాను. వెన్న లేకపోతే వేడి చేసిన నూనెని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలిసిలాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి నీళ్లు పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మనకి చెక్కగార ఒత్తుకోవడానికి ఈజీగా ఉండేటట్టు పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి సైజుని బట్టి ఉండని తయారు చేసుకోవాలి. నేను పూరీ ప్లేస్ మీద నొక్కేస్తున్నానండి. ఆయిల్ కవర్ మీదే ఇలా ఆయిల్ రాసేసి నాకు సరిపడా ఉండని చేసుకొని ఒత్తేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. తొందరగా వేగిపోతాయి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసుకుంటే రెడీ అయిపోయాయండి క్రిస్పీ చెక్కగారెలు. మీ అందరికీ నచ్చాయి.